ఒక సింపుల్ క్వెషన్‌తో ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. మీరొక ట్రేడ్‌లో రూ. 1000 ప్రాఫిట్ సంపాదించారనుకోండి, చాలా హ్యాపీగా ఉంటుంది కదా! కానీ అదే రోజు ఇంకో ట్రేడ్‌లో రూ. 1000 లాస్ వచ్చిందనుకోండి, ఇప్పుడు ఆ లాస్ గురించే మనం ఎక్కువగా ఆలోచిస్తాం. ఎందుకు లాస్ వచ్చింది? నా ఎనాలిసిస్ ఎక్కడ తప్పింది? ఇంకొంచెం వెయిట్ చేసుంటే ఇలా మైండ్‌లో తిరుగుతూనే ఉంటుంది. చాలామందికి ప్రాఫిట్ కంటే లాస్ గురించే ఎక్కువగా ఆలోచనలు రావడం సహజం. అంటే మన ట్రేడింగ్ డిసిజన్స్‌ని కేవలం చార్ట్ మాత్రమే కాదు, మన సైకాలజీ కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. మరి ఈ సైకాలజీ ట్రేడింగ్‌లో మన డిసిజన్స్‌ని ఎలా మార్చుతుంది? లాస్ వచ్చినప్పుడు మనం ఎందుకు రాంగ్ డిసిజన్స్ తీసుకునే అవకాశం ఉంది? ఇదే మనల్ని టామ్ హోగార్డ్ రాసిన 'బెస్ట్ లూజర్ విన్స్' అనే బుక్‌లోని ఒక ఇంపార్టెంట్ ఐడియా దగ్గరకు తీసుకెళ్తుంది. ఈ బుక్ మనకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇస్తుంది. ట్రేడింగ్‌లో సక్సెస్‌ఫుల్ అవ్వడం అంటే లాసెస్‌ని పూర్తిగా అవాయిడ్ చేయడం కాదు. లాస్ వచ్చినప్పుడు కూడా సరైన డిసిజన్ తీసుకోగలగటం. ఎందుకంటే ఒక ట్రేడర్‌కి స్ట్రాటజీ ఉండొచ్చు. మంచి సెటప్ ఉండొచ్చు. రిస్క్ మేనేజ్‌మెంట్ కూడా తెలిసుండొచ్చు. కానీ లాస్ వచ్చినప్పుడు అతని ఎమోషన్స్, అతని డిసిజన్స్‌ని కంట్రోల్ చేస్తే ఆ నాలెడ్జ్ మొత్తం ఉపయోగం లేకుండా పోవచ్చు. ఇప్పుడు దీనికి సైకాలజీలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది. లాస్ ఎవర్జన్. సింపుల్‌గా చెప్పాలంటే మన బ్రెయిన్‌కి లాస్‌ని యాక్సెప్ట్ చేయడం, అదే అమౌంట్ ప్రాఫిట్ సంపాదించడం కంటే ఎక్కువ పెయిన్‌ఫుల్‌గా అనిపించొచ్చు. అంటే రూ. 1000 ప్రాఫిట్ ఇచ్చే హ్యాపీనెస్ కంటే రూ. 1000 లాస్ ఇచ్చే పెయిన్ ఎక్కువగా ఫీల్ కావచ్చు. ఇది మీరు వీక్ ట్రేడర్ అని కాదు. ఇది మీ డిసిప్లిన్ ప్రాబ్లం కూడా కాదు. ప్రతి హ్యూమన్ బ్రెయిన్ ఇలాగే వైర్ అయి ఉంటుంది. లాస్ ఎప్పుడు ప్రాఫిట్ కంటే ఎక్కువ బరువుగా అనిపిస్తుంది. మన డిసిజన్ మేకింగ్‌లో లాస్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే టెండెన్సీ ఉంటుంది. ట్రేడింగ్‌లో ఇదే సైకాలజీ మనల్ని నేను ఈ ట్రేడ్‌లో లూజ్ అవ్వకూడదు అనే మైండ్‌సెట్‌లోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఇదే ప్రాబ్లం ఒక ఐసీటీ సెటప్‌లో ఎలా వస్తుందో చూద్దాం. సపోజ్ మీరు చార్ట్‌లో లిక్విడిటీ స్వీప్ చూసారు. ఎంఎస్ఎస్ వచ్చింది. డిస్ప్లేస్‌మెంట్ కూడా కన్ఫర్మ్ అయింది. ఎఫ్‌విజీ దగ్గర ఎంట్రీ కండిషన్స్ కూడా మ్యాచ్ అయ్యాయి. మీ ప్లాన్ ప్రకారం అంతా పర్ఫెక్ట్‌గానే ఉంది. ఎంట్రీ తీసుకున్నారు. కానీ ఎంట్రీ తీసుకున్న వెంటనే ప్రైస్ మీకు ఎగెయిన్స్ట్‌గా మూవ్ అవ్వడం మొదలుపెడుతుంది. ఒక స్మాల్ లాస్ కనిపిస్తుంది. ప్రైస్ మెల్లగా మీ స్టాప్ లాస్ వైపే వస్తోంది. నిజానికి ఇక్కడ మీరు చేయాల్సింది ఒక్కటే, ప్లాన్ ఫాలో అవ్వటం, ట్రేడ్ క్లోజ్ చేయడం. కానీ సరిగ్గా అదే సమయంలో మైండ్‌లో ఒక వాయిస్ వస్తుంది. ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం. ప్రైస్ మళ్ళీ రివర్స్ అవుతుంది కదా! మీరు వెయిట్ చేస్తారు. ప్రైస్ ఇంకాస్త ఎగెయిన్స్ట్‌గానే వెళ్తుంది. వెంటనే మరో థాట్ వస్తుంది. లేదు లేదు, నా ఎనాలిసిస్ కరెక్ట్‌గానే ఉంది. ఇంకొంచెం హోల్డ్ చేస్తే మళ్ళీ రికవర్ అవుతుంది. ఇక్కడ మీరు మార్కెట్‌ని అనలైజ్ చేయడం లేదు. మీరు లాస్‌ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే డేంజరస్ పార్ట్. ఒక ప్రీ డిఫైన్డ్ లాస్‌ని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడకపోతే స్టాప్ లాస్ మూవ్ చేయొచ్చు, పొజిషన్‌ని హోల్డ్ చేయొచ్చు, ఇంకా యాడ్ చేయొచ్చు. చివరికి ఒక స్మాల్ కంట్రోల్డ్ లాస్, లార్జ్ అన్‌కంట్రోల్డ్ లాస్‌గా మారవచ్చు. ఎందుకంటే అసలు డ్యామేజ్ చాలాసార్లు మార్కెట్ మూవ్ వల్ల కాదు, లాస్‌ని యాక్సెప్ట్ చేయలేక తీసుకున్న ఎమోషనల్ డిసిషన్స్ వల్ల జరుగుతుంది. కానీ ప్రొఫెషనల్ ట్రేడర్‌కి థింకింగ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అతను మార్కెట్‌లోకి ఈ ట్రేడ్ తప్పకుండా విన్ అవ్వాలి అనే ఎక్స్‌పెక్టేషన్‌తో రాడు. అతనికి తెలుసు గుడ్ సెటప్ కూడా లూజ్ అవ్వచ్చు. లిక్విడిటీ కరెక్ట్‌గా ఐడెంటిఫై చేసిన, ఎంఎస్ఎస్ వచ్చిన, ఎఫ్‌విజీ పర్ఫెక్ట్‌గా ఉన్న నెక్స్ట్ ట్రేడ్ రిజల్ట్‌కి మనం గ్యారంటీ ఇవ్వాలేం. అందుకే అతని ఫోకస్ ఈ ట్రేడ్ ఎలా అయినా విన్ చేయాలి మీద కాదు. నా సెటప్ వ్యాలిడ్‌గా ఉందా? నా రిస్క్ ప్రీడిఫైన్డ్‌గా ఉందా? నేను నా ట్రేడింగ్ ప్లాన్‌ని ఫాలో చేస్తున్నానా అనే క్వెషన్స్ మీద ఉంటుంది. ఇక్కడే ఒక పవర్‌ఫుల్ మైండ్ సెట్ షిఫ్ట్ వస్తుంది. ట్రేడింగ్‌లో మీ గోల్ ప్రతి ట్రేడ్‌లో రైట్ అవ్వటం కాదు. మీ గోల్ మీ ఎడ్జ్‌ని కన్సిస్టెంట్‌లీ ఎగ్జిక్యూట్ చేయడం. ఒక ట్రేడ్ లాస్ అవ్వటం వల్ల మీరు బ్యాడ్ ట్రేడర్ అవ్వరు. కానీ లాస్‌ని యాక్సెప్ట్ చేయలేక స్టాప్ లాస్ మూవ్ చేయడం, రివెంజ్ ట్రేడ్ చేయడం, పొజిషన్ సైజ్ పెంచడం మొదలుపెడితే అక్కడి నుంచి మీ ఎమోషన్స్ మీ ట్రేడింగ్‌ని కంట్రోల్ చేయడం మొదలవుతుంది. మరి ఇక్కడే మన నెక్స్ట్ క్వెషన్ వస్తుంది. ఒక లాస్ వచ్చిన తర్వాత మన బ్రెయిన్ ఎందుకు ఈ లాస్‌ని ఇప్పుడే రికవర్ చేయాలి అని ప్రెషర్ పెడుతుంది? ఆ ఒక్క థాట్ ఎలా ఫ్రస్ట్రేషన్ నుంచి, రివెంజ్ ట్రేడింగ్ నుంచి, బిగ్గర్ రిస్క్ నుంచి బిగ్గర్ లాస్ అనే సైకిల్‌గా మారుతుంది? అదే ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మీరు ఒక వ్యాలిడ్ సెటప్ చూసి ట్రేడ్ తీసుకున్నారు. కానీ ప్రైస్ మీకు అగెయిన్స్ట్‌గా వెళ్లి మీ స్టాప్ లాస్ హిట్ అయింది. ముందుగా మీరు అనుకున్న రిస్క్ ప్రకారమే రూ. 1000 లాస్ అయింది. నిజానికి ట్రేడ్ అక్కడితో అయిపోయింది. కానీ మీ మైండ్ మాత్రం అంత సులభంగా లెట్ గో చేయదు. ఈ లాస్ ఎందుకొచ్చింది అని లోపల ఒక వాయిస్ మొదలవుతుంది. ఇది ఇప్పుడే రికవర్ చేయాలి అనే ఫీలింగ్ కూడా వెంటనే వస్తుంది.
అక్కడి నుంచే ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది. కొద్దిసేపటికే మార్కెట్లో మరో సెటప్ కనిపిస్తుంది. అది మీ ట్రేడింగ్ ప్లాన్‌కి పూర్తిగా మ్యాచ్ కాకపోయినా, మీ మైండ్ మాత్రం ఒకే ఆలోచనపై ఫిక్స్ అయిపోతుంది. ఈ ట్రేడ్‌లో ఎలాగైనా ఆ రూ. 1000 లాస్‌ని రికవర్ చేయాలి. దాంతో మీరు కామన్‌గా తీసుకునే రిస్క్ కంటే ఎక్కువ పొజిషన్ సైజ్ తీసుకోవచ్చు. సెటప్ క్వాలిటీని ప్రాపర్‌లీ అనలైజ్ చేయకుండా ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్‌ని వైడర్‌గా పెట్టవచ్చు లేదా వాలిడ్ ఎంట్రీ కోసం వెయిట్ చేయకుండా మార్కెట్‌ని చేజ్ చేయడం మొదలుపెట్టొచ్చు. ఇక్కడి నుంచే రివెంజ్ ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే, అసలు ప్రాబ్లం మార్కెట్‌లో లేదు. ప్రాబ్లం మీ ఆబ్జెక్టివ్ మారిపోవటంలో ఉంది. ఫస్ట్ ట్రేడ్‌లో మీరు అనుకున్నదొక్కటే, నా సెటప్‌ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయాలి. కానీ ఇప్పుడు గమనించకుండానే మీ ఆబ్జెక్టివ్ మారిపోయింది. నా లాస్‌ని ఎలాగైనా రికవర్ చేయాలి. ఈ ఒక్క చిన్న మెంటల్ షిఫ్ట్ చాలా చేస్తుంది. మీ రిస్క్ పెరుగుతుంది, మీ పేషెన్స్ తగ్గిపోతుంది. చివరికి మీ డిసిషన్ మేకింగ్ మొత్తం ఎమోషన్స్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అలా ఒక చిన్న రూ. 1000 లాస్ సెకండ్ ట్రేడ్‌లో పెద్ద రిస్క్‌గా మారిపోతుంది. ఇప్పుడు ఆ సెకండ్ ట్రేడ్ కూడా లాస్ అయిందనుకోండి, ఫ్రస్ట్రేషన్ ఇంకాస్త ఎక్కువవుతుంది. మళ్ళీ అదే థాట్ వస్తుంది. ఇంకో ట్రేడ్ తీసుకుంటే ఇది రికవర్ అవుతుంది కదా! ఇలా ఒకదాని తర్వాత ఒకటి లాస్ నుంచి, ఫ్రస్ట్రేషన్ నుంచి, రివెంజ్ నుంచి, బిగ్గర్ రిస్క్ నుంచి బిగ్గర్ లాస్ అనే సైకిల్‌లోకి మీరు వెళ్ళిపోతారు. మరి ఇక్కడ ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఎలా థింక్ చేస్తాడంటే, తనకి ప్రీవియస్ ట్రేడ్ అయిపోయింది అంటే అయిపోయినట్టే. దాని రిజల్ట్ తర్వాతి ట్రేడ్ మీద ఏమాత్రం ఎఫెక్ట్ చూపించనివ్వడు. ఎందుకంటే నెక్స్ట్ సెటప్ ఎప్పుడూ దాని ఓన్ ప్రాబబిలిటీతోనే వస్తుంది. ప్రీవియస్ ట్రేడ్ విన్ అయినా, లాస్ అయినా దానికి సంబంధం లేకుండా. అందుకే ప్రొఫెషనల్ ట్రేడర్‌కి అసలు క్వెషన్ నా లాస్‌ని ఎలా రికవర్ చేయాలి కాదు. ఇప్పుడు నా ట్రేడింగ్ ప్లాన్ ప్రకారం నిజంగా వాలిడ్ సెటప్ ఉందా అనేదే. ఇదే బిగినర్ నుంచి ప్రొఫెషనల్ ట్రేడర్‌గా మారడానికి అవసరమైన ఒక కీ మైండ్‌సెట్ షిఫ్ట్. ఎందుకంటే ప్రతి ట్రేడ్‌లో రైట్ అవ్వడం కాదు, లాంగ్ రన్‌లో ప్రాఫిటబుల్‌గా ఉండడమే అసలు గోల్. మరి ఒక ట్రేడర్ ప్రతి ట్రేడ్‌లో విన్ అవ్వకపోయినా అతని ప్రాఫిటబిలిటీని అసలు డిసైడ్ చేసేది ఏంటి? అదే ఇప్పుడు చూద్దాం. కానీ ఇక్కడే ఒక డేంజరస్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. లాస్, ఫ్రస్ట్రేషన్, రివెంజ్ ట్రేడింగ్, ఓవర్ సైజ్డ్ పొజిషన్, అనదర్ లాస్, మరింత ఫ్రస్ట్రేషన్. ఈ సైకిల్‌ని బ్రేక్ చేయకపోతే ఒక చిన్న లాస్ క్రమంగా పెద్ద డ్రాడౌన్‌గా మారే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ట్రేడ్‌లో మీరు కేవలం ఒక 6 లాస్ తీసుకున్నారు. కానీ ఆ లాస్‌ని వెంటనే రికవర్ చేయాలనే ప్రయత్నంలో సెకండ్ ట్రేడ్‌లో ఎక్కువ రిస్క్ తీసుకున్నారు. అది కూడా లాస్ అయితే ఇప్పుడు మీరు మార్కెట్‌ని అనలైజ్ చేయటం లేదు. మీరు మీ ప్రీవియస్ లాస్‌ని రికవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే మీ డెసిషన్‌కి రీజన్ సెటప్ కాదు, ఎమోషన్ అయింది. ఇక్కడే బిగినర్ ట్రేడర్‌కి, ప్రొఫెషనల్ ట్రేడర్‌కి మధ్య ఉన్న అసలు డిఫరెన్స్ కనిపిస్తుంది. బిగినర్ మైండ్‌సెట్‌లో ఈ లాస్‌ని ఎలాగైనా రికవర్ చేయాలి అనుకుంటాడు. కానీ ప్రొఫెషనల్ మైండ్‌సెట్‌లో ప్రీవియస్ ట్రేడ్ పూర్తయింది. ఇప్పుడు నా ట్రేడింగ్ ప్లాన్ ప్రకారం వాలిడ్ సెటప్ ఉందా? అతని ఫోకస్ లాస్‌ని రికవర్ చేయడంపై కాదు, నెక్స్ట్ వాలిడ్ ఆపర్చునిటీని కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయడంపై ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ప్రీవియస్ ట్రేడ్ రిజల్ట్‌కి మీ నెక్స్ట్ ట్రేడ్‌కి డైరెక్ట్ కనెక్షన్ ఉండదు. ప్రీవియస్ ట్రేడ్ విన్ అయినా, లాస్ అయినా నెక్స్ట్ వాలిడ్ సెటప్‌కి దాని ఓన్ ప్రాబబిలిటీ ఉంటుంది. కానీ మీరు ప్రీవియస్ లాస్‌ని మైండ్‌లో క్యారీ చేస్తే, మీరు నెక్స్ట్ ట్రేడ్‌ని ఒక ఫ్రెష్ ట్రేడింగ్ ఆపర్చునిటీగా చూడరు. దాన్ని నా ప్రీవియస్ లాస్‌ని రికవర్ చేయాల్సిన ట్రేడ్‌గా చూడటం మొదలుపెడతారు. అక్కడి నుంచే మీ డెసిషన్ మేకింగ్‌ని స్ట్రాటజీ కాకుండా ఎమోషన్స్ ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం ప్రారంభిస్తుంది. అందుకే ఒక ప్రొఫెషనల్ ట్రేడర్‌కి ప్రతి ట్రేడ్ ఒక ఇండిపెండెంట్ ఈవెంట్. అతను ఈ ట్రేడ్ తప్పకుండా విన్ అవ్వాలి అని అనుకోడు. అతని పని ఒకటే, వాలిడ్ సెటప్ ఉందా? నా రిస్క్ ప్రీడిఫైన్డ్‌గా ఉందా? నేను నా ట్రేడింగ్ ప్లాన్‌ని ఫాలో చేస్తున్నానా? ఇక్కడి నుంచి మనం మరో పవర్ఫుల్ కాన్సెప్ట్‌కి వస్తాం. బీయింగ్ రైట్ వర్సెస్ బీయింగ్ ప్రాఫిటబుల్. మీరు ప్రతి ట్రేడ్‌లో కరెక్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. మీరు 10 ట్రేడ్స్‌లో 4 మాత్రమే విన్ చేసినా, మీ రిస్క్ రివార్డ్ మరియు ఎక్స్‌పెక్టెన్సీ పాజిటివ్‌గా ఉంటే, మీరు ఓవరాల్ ప్రాఫిటబుల్‌గా ఉండొచ్చు. అంటే ట్రేడింగ్‌లో అసలు గోల్ నేను ఎంతసార్లు రైట్ అయ్యాను అనేది కాదు. నా స్ట్రాటజీకి పాజిటివ్ ఎక్స్‌పెక్టెన్సీ ఉందా? దాన్ని నేను కన్సిస్టెంట్‌లీ ఎగ్జిక్యూట్ చేస్తున్నానా అనేదే ముఖ్యం. మరి ఒక ట్రేడర్‌కి 40% ట్రేడ్స్ మాత్రమే విన్ అయినా ఎలా ప్రాఫిట్ చేయగలడు? విన్ రేట్, రిస్క్ రివార్డ్, ఎక్స్‌పెక్టెన్సీ మధ్య అసలు రిలేషన్‌షిప్ ఏంటి? అలాగే నేను ప్రతి ట్రేడ్‌లో రైట్ అవ్వాలి అనే మైండ్‌సెట్‌ని ఎలా మార్చుకోవాలి? అదే మనం ఇప్పుడు చూద్దాం. స్టాప్ ట్రైయింగ్ టు బి రైట్. ట్రేడర్స్ ట్రేడింగ్‌ని ఒక ప్రిడిక్షన్ గేమ్‌లా చూస్తారు.
మార్కెట్ పైకి వెళ్తుందా, కిందికి వెళ్తుందా, నా అనాలిసిస్ కరెక్ట్ అవుతుందా అనే మైండ్ సెట్‌తో ప్రతి ట్రేడ్‌లో రైట్ అవ్వాలని ప్రయత్నిస్తారు. కానీ ట్రేడింగ్‌లో మీరు ప్రతి ట్రేడ్‌లో రైట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు 10 ట్రేడ్స్ తీసుకున్నారనుకోండి. అందులో 4 విన్స్, 6 లాసెస్. బిగినర్ వెంటనే అనుకోవచ్చు, 40% విన్ రేట్ మాత్రమే ఉంది. నా స్ట్రాటజీ ఎలా ప్రాఫిటబుల్ అవుతుంది? కానీ ప్రతి విన్నింగ్ ట్రేడ్‌లో మీరు +2 ఆర్ తీసుకుంటూ, ప్రతి లూజింగ్ ట్రేడ్‌లో -1 ఆర్ మాత్రమే రిస్క్ చేస్తే 4 విన్స్ ఈజ్ ఈక్వల్ టు +8 ఆర్, 6 లాసెస్ ఈజ్ ఈక్వల్ టు -6 ఆర్. ఓవరాల్ +2 ఆర్. అంటే మీరు 10 ట్రేడ్స్‌లో 6 ట్రేడ్స్ లూజ్ అయినా ఓవరాల్ +2 ఆర్ ప్రాఫిట్‌లో ఉన్నారు. ఇక్కడే ఒక ఫండమెంటల్ లెసన్ ఉంది. బీయింగ్ రైట్ ఈజ్ నాట్ ద గోల్. పాజిటివ్ ఎక్స్‌పెక్టెన్సీ ఈజ్ ద గోల్. ట్రేడింగ్‌లో ప్రతి ట్రేడ్‌ని విన్ చేయడం కంటే లాంగ్ రన్‌లో మీ ఎడ్జ్‌ని ప్రాఫిటబుల్‌గా ఎగ్జిక్యూట్ చేయడం ముఖ్యం. అందుకే ప్రొఫెషనల్ ట్రేడర్ ప్రతి ట్రేడ్‌ని తన స్కిల్‌కి ఫైనల్ జడ్జ్‌మెంట్‌గా చూడడు. ఒక లిక్విడిటీ స్వీప్, ఎంఎస్ఎస్, డిస్ప్లేస్మెంట్, ఎఫ్‌విజీ సెటప్ మీ అన్ని రూల్స్‌కి మ్యాచ్ అయినా ఆ ట్రేడ్ లాస్ అవ్వచ్చు. అదేవిధంగా ఒక సెటప్ విన్ అయినంత మాత్రాన అది పర్ఫెక్ట్ ట్రేడ్ అని కూడా కాదు. రిజల్ట్ ఇంపార్టెంట్ కాదు, ఎగ్జిక్యూషన్. మీరు ఎంట్రీ తీసుకునే ముందు రిస్క్ డిఫైన్ చేశారా? సెటప్ మీ రూల్స్‌కి మ్యాచ్ అయిందా? స్టాప్ లాస్‌ని లాజికల్లీ ప్లేస్ చేశారా? ట్రేడ్‌లో ఇమోషనల్ ఇంటర్ఫియర్ కాకుండా ప్లాన్‌ని ఫాలో చేశారా? ఇవే ప్రొఫెషనల్ థింకింగ్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్. ఇక్కడ ఒక పవర్‌ఫుల్ మైండ్‌సెట్ షిఫ్ట్ అవసరం. ఈ ట్రేడ్ తప్పకుండా విన్ అవ్వాలి అనే ఆలోచన నుంచి, ఈ ట్రేడ్ విన్ కావచ్చు, లాస్ కావచ్చు, కానీ నా ఎడ్జ్‌ని నేను కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తాను అనే మైండ్‌సెట్‌కి రావాలి. ఎందుకంటే ఒక ఇండివిడ్యువల్ ట్రేడ్ అవుట్‌కమ్ మీ కంట్రోల్‌లో ఉండదు. కానీ రిస్క్, పొజిషన్ సైజ్, ఎంట్రీ క్రైటీరియా, స్టాప్ లాస్, ఎగ్జిట్ రూల్స్ మరియు మీ ఓన్ బిహేవియర్ మాత్రం మీ కంట్రోల్‌లో ఉంటాయి. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్‌గా మార్చుకోవాలంటే ప్రతి ట్రేడ్‌కి ముందు ఒక సింపుల్ క్వెషన్ అడగండి. నా స్టాప్ లాస్ హిట్ అయితే నేను ఈ లాస్‌ని పూర్తిగా యాక్సెప్ట్ చేయగలనా? ఆన్సర్ నో అయితే పొజిషన్ సైజ్ మీకు ఎక్కువగా ఉండొచ్చు. లేదా మీరు ఈ ట్రేడ్ పై ఇమోషనల్లీ ఎక్కువగా డిపెండ్ అవుతున్నారేమో. అలాంటప్పుడు ట్రేడ్ తీసుకోవడం కంటే ముందే రిస్క్‌ని రెడ్యూస్ చేయడం లేదా సెటప్‌ని స్కిప్ చేయడం బెటర్. ఎందుకంటే లాస్‌ని యాక్సెప్ట్ చేయలేని పొజిషన్ సైజ్‌తో ట్రేడ్ చేస్తే తర్వాత మీ డిసిజన్స్‌ని ఇమోషన్స్ కంట్రోల్ చేసే అవకాశం పెరుగుతుంది. చివరగా ఒక విషయం చాలా క్లియర్‌లీ గుర్తుపెట్టుకోండి. గుడ్ ట్రేడర్ అంటే ఎక్కువ ట్రేడ్స్ విన్ చేసే వ్యక్తి కాదు. లాస్ వచ్చినప్పుడు తన స్టాప్ లాస్‌ని రెస్పెక్ట్ చేసేవాడు, ప్రాఫిట్ వచ్చినప్పుడు గ్రీడ్‌తో ట్రేడింగ్ రూల్స్‌ని మార్చనివాడు, ప్రీవియస్ ట్రేడ్ రిజల్ట్‌ని నెక్స్ట్ ట్రేడ్‌కి క్యారీ చేయనివాడు, ముఖ్యంగా తన ట్రేడింగ్ ఎడ్జ్‌ని లాంగ్ సిరీస్‌లో కన్సిస్టెంట్‌లీ ఎగ్జిక్యూట్ చేయగలిగేవాడే డిసిప్లిన్ ట్రేడర్. కాబట్టి ట్రేడింగ్‌లో మీ గోల్ నేను ప్రతి ట్రేడ్‌లో రైట్ అవ్వాలి అనేది కాదు. మీ గోల్ నా రిస్క్‌ని కంట్రోల్ చేస్తూ నా ఎడ్జ్‌ని కన్సిస్టెంట్‌లీ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎందుకంటే ఒక ఇండివిడ్యువల్ ట్రేడ్ రిజల్ట్ మీ కంట్రోల్‌లో ఉండకపోవచ్చు. కానీ మీ రిస్క్, మీ డిసిజన్స్, మీ ఎగ్జిక్యూషన్ మాత్రం మీ కంట్రోల్‌లో ఉంటాయి. ఈ మైండ్‌సెట్‌ని డెవలప్ చేసుకుంటే ప్రాఫిటబిలిటీని చేస్ చేయడం కంటే ప్రాఫిటబిలిటీకి అవసరమైన ప్రాసెస్‌ని బిల్డ్ చేయడం మొదలుపెడతారు.